అమెరికాలో దారుణం జరిగింది. ఇద్దరు తెలుగు విద్యార్థుల మధ్య చిన్న గొడవ హత్యకు దారితీసింది. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలోని కుబ్దిగూడకు చెందిన సంకేత్ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. అయితే 15 రోజుల క్రితం తన స్నేహితుడైన సాయి సందీప్ రూమ్ కు షిఫ్ట్ అయ్యాడు సంకేత్. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్టు సమాచారం. నిన్న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సాయి సందీప్ సంకేత్ను కత్తితో పొడిచాడు. దీంతో సంకేత్ చనిపోయాడు. నిందితుడు సాయి సందీప్ ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశం కాని దేశంలో ఉన్నత చదువుల కోసం వెళ్లిన సంకేత్ హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో సంకేత్ పేరెంట్స్ విజయ్ కుమార్, రమ దంపతులను ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు. సుల్తాన్ బజార్ కుబ్దిగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంకేత్ డెడ్ బాడీని ఇండియా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బంధువులు. అమెరికాలో దారుణం జరిగింది. ఇద్దరు తెలుగు విద్యార్థుల మధ్య చిన్న గొడవ హత్యకు దారితీసింది. హైదరాబాద్ సుల్తాన్ బజార్ పిఎస్ పరిధిలోని కుబ్దిగూడకు చెందిన సంకేత్ అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. అయితే 15 రోజుల క్రితం తన స్నేహితుడైన సాయి సందీప్ రూమ్ కు షిఫ్ట్ అయ్యాడు సంకేత్. అప్పటి నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతున్నట్టు సమాచారం. నిన్న కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో ఆవేశంతో సాయి సందీప్ సంకేత్ ను కత్తితో పొడిచాడు. దీంతో సంకేత్ చనిపోయాడు. నిందితుడు సాయి సందీప్ ను అమెరికా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉన్నత చదువుల కోసం వెళ్లిన సంకేత్ హత్యకు గురి కావడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో సంకేత్ పేరెంట్స్ విజయ్ కుమార్, రమ దంపతులను ఓదార్చడం ఎవరి వల్ల కావటం లేదు. సుల్తాన్ బజార్ కుబ్దిగూడలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సంకేత్ డెడ్ బాడీని ఇండియా రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు బంధువులు. అప్డేట్స్ సంపత్ అందిస్తారు. సంపత్, ఎలాంటి డీటెయిల్స్ ఉన్నాయి? ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి అక్కడే ఉద్యోగంలో స్థిరపడి 2 సంవత్సరాలుగా ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత గత 2 నెలలుగా ఉద్యోగం చేస్తున్న సంకేత్ అత్యంత దారుణంగా హత్యకు గురయ్యాడు. తన స్నేహితుడి చేతిలోనే హత్యకు గురైనట్టుగా గుర్తించడం జరిగింది. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉన్నటువంటి బడి చోడీలో నివాసం ఉంటున్న విజయ్ కుమార్, రమ దంపతుల ఏకైక సంతానం సంకేత్. అయితే సంకేత్ సంబంధించిన విషయానికి చూస్తే సంకేత్ సంబంధించి పూర్తి స్థాయిలో అమెరికాలో హత్య జరిగిన తర్వాత ఈ ఇన్సిడెంట్ సంబంధించిన విషయాలను ఆస్టిన్ పోలీసులు ఫ్యాక్స్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి రాయబార వ్యవస్థకు పంపించడం జరిగింది. దాంట్లో వీకెండ్ లో అంటే శనివారం రోజున ఒక పార్టీ జరిగింది. ఆ పార్టీలో తన రూమ్ లోనే ఉంటున్నటువంటి సందీప్ గౌడ్, అలాగే సంకేత్ తో పాటుగా సందీప్ కు అత్యంత సన్నిహితుడిగా అలాగే తన స్నేహితుడు ఉన్నటువంటి డల్లాస్ లో ఉన్నటువంటి మరో వ్యక్తి ప్రణీత్ ని పిలిపించడం జరిగింది. ఈ పార్టీలో 3 ఉన్నారు. అయితే దాదాపు 2 నుంచి 3 గంటల పాటు పార్టీ జరిగిన తర్వాత వాళ్ళ మధ్యన వాగ్వాదం జరిగినట్టుగా పోలీసులు స్టేట్మెంట్ ఫైల్ చేశారు. ప్రస్తుతం ఆస్టిన్ పోలీస్ అదుపులో ఉన్న సందీప్ గౌడ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారంగా వాళ్ళ మధ్యలో గొడవ జరిగింది. గొడవ జరిగిన సందర్భంలో ప్రణీత్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత సంకేత్ పైన ఒక్కసారిగా కత్తితో అత్యంత దారుణంగా దాడికి పాల్పడ్డ తర్వాత తనకు కత్తిపోట్లు 3 నుంచి 4 కత్తిపోట్లు రక్తస్రావంలో ఉన్న సంకేత్ ని హాస్పిటల్ కి తీసుకెళ్లామంటూ ప్రణీత్ రూమ్ లోపలికి పిలిపించి ఇద్దరు కలిసి ఒక క్యాబ్ లో తీసుకెళ్తున్న క్రమంలో అక్కడ పోలీసు చెకింగ్ జరుగుతున్న ప్రాంతంలో ఒకసారిగా కారులో ఉన్నటువంటి రక్తస్రావం అయినటువంటి సంకేత్ బాడీని గుర్తించిన తర్వాత సంకేత్ బాడీని వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని సందీప్ ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. వాళ్ళు అదుపులోకి తీసుకున్న తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఈ రోజు సంకేత్ మృత్యువాత పడ్డాడు.
మొత్తానికి అంటే ఈ ఇన్సిడెంట్ లో సంక్రిత్ అలాగే సందీప్ గౌడ్కి గత పరిచయాలు ఏవి కూడా లేవు. గత 15 రోజుల క్రితం తనకు అకామిడేషన్ కోసం ఇండియన్ సంబంధించినటువంటి వ్యక్తితో తను ఉండడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆన్లైన్ లో కొన్ని అకామిడేషన్ సంబంధించిన వెబ్సైట్లు ఉన్నాయి. ఆ వెబ్సైట్ లో సందీప్ అప్లై చేస్తున్నాడు. తర్వాత సంక్రీత్ ఒకడే రూమ్ లో ఉంటున్నాడు కాబట్టి ఆ రూమ్ లో అకామిడేషన్ కోసం అప్పటికే తనతో పాటుగా రూమ్మేట్స్ ఎవరైనా ఇండియన్ కి సంబంధించిన వాళ్ళు ఉంటే, తెలుగు వాళ్ళు ఎవరైనా ఉంటే తనతో పాటుగా ఉండడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఆన్లైన్ లో అప్లోడ్ చేయడం జరిగింది. సంక్రీత్ తో పాటుగా సందీప్ ని రూమ్ లో ఉండడానికి ఒక కన్సల్టెన్సీ ఒప్పందం కుదిర్చింది. 15 రోజుల నుంచి అదే రూమ్ లో ఉన్నటువంటి సందీప్ తనతో రెగ్యులర్ గా వాగ్వాదం, అలాగే కొంత కెమిస్ట్రీ వాళ్ళిద్దరికి కూడా కుదిరేది కాదనేది పోలీసులు మనకు రాయబరేటువంటి సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం అయితే సుల్తాన్ బజార్ లో బడిచోడిలో ఉన్నటువంటి నివాసంలో కేవలం మన పెద్దనాన్న మాత్రమే అందుబాటులో ఉన్నాడు. ఈ విషయం తెలిసిన తర్వాత తల్లిదండ్రులను అమెరికాకు రావాల్సిందిగా వాళ్ళు పిలుపునిచ్చినట్టు తెలుస్తుంది. 15 రోజుల నుంచి రూమ్ లో ఉన్నటువంటి ఈ సందీప్ సంక్రీత్ పైన దాడికి పాల్పడడం కారణం ఏంటి, ఆ దాడి తర్వాత మృతి చెందాడు కాబట్టి ఆ ఇన్సిడెంట్ కి వేరే కారణాలు ఉన్నాయా లేదంటే చిన్నపాటి వివాదమే దీనికి కారణం అనే విషయం పైన ఒక క్లారిటీ రావాల్సింది. ఏదేమైనప్పటికీ ఒకగానొక సంతానం విజయ్ కుమార్ రమ దంపతులకు ఉన్నటువంటి ఏకైక సంతానంగా చెప్తున్నారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు పంపించి అక్కడే ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత 2 నెలలుగా ఉద్యోగం చేస్తూ జీవితంలో స్థిరపడ్డటువంటి తమ కుమారుడు ఇక్కడ లేడనటువంటి వార్త వాళ్ళని కలిసివేస్తోంది. మెదక్ జిల్లా నర్సాపూర్ వీళ్ళకి సంబంధించినటువంటి సొంత గ్రామంగా తెలుస్తుంది. నర్సాపూర్ నుంచి కొన్నేళ్ల క్రితం ఉద్యోగరీత్యా విజయ్ కుమార్ ఇక్కడికి రావడం జరిగింది. హెల్త్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న విజయ్ కుమార్ తన కుమారుణ్ణి ఉన్నత చదువుల కోసం అమెరికా పంపించారు. అమెరికాలోనే చదువుతూ అక్కడే ఉద్యోగంలో 2 నెలలుగా పనిచేస్తున్నాడు. H1B వీసా కింద వెళ్ళినటువంటి సంక్రీత్ ఎంఎస్ కంప్లీట్ చేసిన తర్వాత H1B కింద లక్కీ డిప్ కింద తనని H1B సెలెక్ట్ చేసి అక్కడే ఉద్యోగం కూడా చేస్తున్నటువంటి సంక్రీత్ ఇలా మృత్యువాత పడడం మొత్తానికి వాళ్ళందరినీ కూడా కుటుంబ సభ్యుల్ని కలిసి వేస్తుంది. ప్రస్తుతం అయితే ఇంతకు మించిన ఇన్ఫర్మేషన్ మనకు అందడం లేదు. డెడ్ బాడీని ఎప్పుడు తీసుకొస్తారో, హ్యాండ్ ఓవర్ చేసిన ఎలా ఉండబోతుంది. అలాగే ఆస్టిన్ పోలీసులు ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారన్న విషయం తెలియాల్సింది. ప్రస్తుతం అయితే సందీప్ రెడీ హ్యాండెడ్ గా వాళ్ళకు పట్టుబడ్డాడు కాబట్టి దీనికి సంబంధించిన స్టేట్మెంట్ బుక్ చేశారు. అలాగే మరణ వాంగ్మూలం సంక్రీత్ నుంచి మరణ వాంగ్మూలాన్ని కూడా అక్కడ పోలీసులు రికార్డ్ చేశారు కాబట్టి అక్కడే కోర్టులో హాజరుపరిచి కస్టడీలోకి తీసుకొని మరింత సమాచారం తెలుసుకున్న తర్వాత ఎలాంటి శిక్ష ఉంటుందని చూడాలి. మొత్తానికి ఇద్దరు తెలుగు విద్యార్థులు వాళ్ళిద్దరు కూడా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తులు అక్కడ కలిసి ఉండడానికి అకామిడేషన్ తీసుకున్నారు. గతంలో పరిచయం లేనటువంటి వ్యక్తి కానీ కాంక్రీట్ తనతో పాటుగా ఉండడానికి ఒప్పుకొని తనకు కూడా అదే రూమ్ లో చోటిచ్చాడు. కానీ 15 రోజుల క్రితం వచ్చినటువంటి సందీపే తనను ఇక మృత్యు రూపంలో కబలిస్తాడని బహుశా ఊహించుకున్నారు. కానీ ఈ ఇన్సిడెంట్ పైన మాత్రం చాలా కుటుంబ సభ్యులంతా దిగ్భ్రాంతితో ఉన్నారు. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఉన్నటువంటి బడిచోడులో ప్రస్తుతం వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి ఏం జరుగుతున్న విషయం పైన అప్పటికప్పుడు సమాచారాన్ని అడిగి తెలుసుకుంటున్నారు. ఇక అమెరికాకి వాళ్ళ కుటుంబ సభ్యులు అందజేశారు. ఇప్పుడే కొద్దిసేపటి క్రితంగా మనకు అందుతున్న సమాచారం బట్టి మంత్రి కేటీఆర్ ఈ విషయం పైన ప్రత్యక్షంగా మానిటరింగ్ చేస్తున్నారు. ఫోన్ లో కూడా అక్కడ కమ్యూనికేషన్ ఎవరైతే అమెరికా రాయబారాలు సంబంధించినటువంటి పోలీసుల్ని లైన్ లో తీసుకొని మాట్లాడినట్టు తెలుస్తుంది. తర్వాత ఓకే సంపత్.